షీర్‌కుర్మాకు కావాల్సిన పదార్థాలు పాలు, సేమియా, చక్కెర, నెయ్యి, కాజు, బాదం. నెక్స్ట్ కాజు బాదంని అయితే ఫ్రై చేయాలి. గోల్డ్ కలర్లోకి ఫ్రై చేసి ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత కాజు బాదం ఫ్రై చేశాక సేమియా వేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. నేను చూపెట్టినట్టు రావాలన్నమాట. మంచిగా ఫ్రై నేను ఇప్పుడు చూపెట్టినట్టు ఫ్రై అయ్యాక పాలు పోసుకోవాలి. మనకు కొన్ని పోసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకొని పాలు మంచిగా కలుపుకున్నాక చక్కెర వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఎవరెవరు ఎంత తింటారో అంత చక్కెరని అయితే వేసుకోండి. ఉడికింది చూసుకొని చక్కెర వేసుకోండి. తర్వాత మళ్ళీ కొద్దిసేపు బాగా కలిపేసాక మళ్ళీ నెయ్యి వేసుకోవాలన్నమాట. మంచిగా కలిపి నెయ్యి అయితే వేసుకొని లాస్ట్లో కొన్ని కాజు బాదం వేసి మంచిగా కలిపాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి సర్వ్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేనైతే టేస్ట్ చేసిన బాగుంది. సో బాయ్. షీర్‌కుర్మాకు కావాల్సిన పదార్థాలు పాలు, సేమియా, చక్కెర, నెయ్యి, కాజు, బాదం. నెక్స్ట్ కాజు బాదంని అయితే ఫ్రై చేయాలి. గోల్డ్ కలర్లోకి ఫ్రై చేసి ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత కాజు బాదం ఫ్రై చేశాక సేమియా వేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. నేను చూపెట్టినట్టు రావాలన్నమాట. మంచిగా నేను ఇప్పుడు చూపెట్టినట్టు ఫ్రై అయ్యాక పాలు పోసుకోవాలి. మనకు కొన్ని పోసుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకొని పాలు మంచిగా కలుపుకున్నాక చక్కెర వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఎవరెవరు ఎంత తింటారో అంత చక్కెరని అయితే వేసుకోండి. ఉడికింది చూసుకొని చక్కెర వేసుకోండి. తర్వాత మళ్ళీ కొద్దిసేపు బాగా కలిపేసాక మళ్ళీ నెయ్యి వేసుకోవాలన్నమాట. మంచిగా కలిపి నెయ్యి అయితే వేసుకొని లాస్ట్లో కొన్ని కాజు బాదం వేసి మంచిగా కలిపాక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి సర్వ్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేనైతే టేస్ట్ చేసిన బాగుంది. సో బాయ్.